టీ20 క్రికెట్లో ఏ జట్టుకైనా అద్భుతమైన ఆరంభం కావాలి. అందుకే హిట్టింగ్ చేసే ఆటగాళ్లని ఓపెనర్లుగా పంపిస్తుంటారు. ఒక ఎండ్లో హిట్టర్, మరో ఎండ్లో క్లాసిక్ బ్యాటింగ్తో ఉండే పెయిర్ దిప్పుతుంటారు. గతంలో సెహ్వాగ్ ఎలాంటి ఆరంభాలను ఇచ్చేవాడో క్రికెట్ ఫ్యాన్స్ గుర్తు చేసుకోవడం లేదు. ఇప్పుడు ఆ సెహ్వాగ్ రోల్ను పాటిస్తున్నాడు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం ఆసియా కప్లోనూ దుమ్ము రేపుతున్నాడు. బౌలర్లకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు. ఈ క్రమంలో రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నాడు. తాజాగా బంగ్లాదేశ్తో మ్యాచ్ ద్వారా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. సింగిల్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 75 పరుగులు చేశాడు. అంతకుముందు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లోనూ 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అభిషేక్ శర్మ 16 సిక్స్లు బాదాడు. దాంతో సనత్ జయసూర్య 14 సిక్స్ల రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. 2008 ఆసియా కప్లో సనత్ జయసూర్య ఈ ఫీట్ సాధించాడు. గత 17 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉండగా తాజాగా అభిషేక్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ, సనత్ జయసూర్య తర్వాత రోహిత్ శర్మ, షాహిద్ అఫ్రిది, రెహమానుల్లా గర్బాజ్ ఉన్నారు. అభిషేక్ శర్మ 21 టీ20లో 708 పరుగులు చేశాడు. దీనిలో 2 శతకాలతో పాటు 3 హాఫ్ సెంచరీలున్నాయి. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్న అభిషేక్ అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. ఆసియా కప్లో అతను ప్రతి మ్యాచ్లో 30+ రన్స్ చేశాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఇలా 25 బంతుల్లోపే అతను అర్ధశతకం సాధించడం ఇది 5వ సారి. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ తర్వాత ఈ ఫీట్ సాధించిన 3వ బ్యాటర్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఆసియా కప్లో వరుసగా 2 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్గా కూడా అభిషేక్ శర్మ నిలిచాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లోనూ అభిషేక్ శర్మ 907 రేటింగ్ పాయింట్స్ను సొంతం చేసుకున్నాడు. తద్వారా టీ20 ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక రేటింగ్ పాయింట్స్ అందుకున్న భారత ఆటగాడిగా నిలిచాడు.